తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ నెల 23వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఈ నెల 28వ తేదీ వరకు జరగనున్నాయి. 6 రోజుల పాటు వివిధ రకాల అలంకార సేవలు భక్తులకు దర్శనమిచ్చే యాదగిరీశ్వరుడు 4వ రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉదయం వెన్నకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఈ నెల 23వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఈ నెల 28వ తేదీ వరకు జరగనున్నాయి. 6 రోజుల పాటు వివిధ రకాల అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చే యాదగిరీశుడు 4వ రోజు అధ్యయనోత్సవాలలో భాగంగా ఉదయం వెన్నకృష్ణుడు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ తిరుమాడ వీధుల్లో సేవపై ఊరేగించారు ఆలయ అర్చకులు. స్వామివారి వెన్నకృష్ణుడు అలంకార సేవ చూడముచ్చటగా వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు ఆలయ అర్చకులు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల హోరు నడుమ వేద పండితుల వేద పారాయణాల, దివ్య ప్రబంధ పారాయణాల మధ్య ప్రత్యేక పూజలతో స్వామివారి 4వ రోజు అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. అనంతరం వెన్నకృష్ణుడు అవతార విశిష్టతను తెలిపారు ఆలయ అర్చకులు. అధ్యయనోత్సవాలు జరిగే 6 రోజులు మొక్కు శాశ్వత బ్రహ్మోత్సవాలు, సుదర్శన నరసింహ హోమ సేవలు రద్దు చేశారు.